ఎప్పుడూ మమ్మల్ని అవమానించడమే పనిగా పెట్టుకుంటారు కదా అత్తయ్య. ఇప్పుడు నేనేమన్నానని? ఇంట్లో ఇద్దరు కోడళ్ళమున్నాం. మమ్మల్ని అడగకుండా అవని గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారు? మీరు మీ వంతు బాధ్యతను చూపిస్తే అమ్మ అవనిని ఎందుకు తలుచుకుంటుంది? అంటే దూరంగా ఉన్న నీ భార్య గొప్ప, దగ్గరగా ఉన్న మా భార్యలు చెడ్డ, అంతేగా నీ ఉద్దేశం? అంతేగాని ఇంత నెమ్మదిగా అడుగుతావేంటన్నయ్య? మొదటి నుంచి వీడి తీరు ఇంతే కదా. మొదలైంది రచ్చ. ఇది ఎంత దూరం పోతుందో. అత్త మీద విపరీతమైన బాధ్యత ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా, అయితే మీ బాధ్యతను చూపించండి. టాబ్లెట్సే కదా మీకు కావాల్సింది, నేను ఇస్తానులేండి. ఏ టైంలో ఏ టాబ్లెట్సో నీకు తెలుసా? ప్రిస్క్రిప్షన్ చూస్తే తెలుస్తుంది. అదేదో బ్రహ్మ విద్య అన్నట్టు అడుగుతారేంటి? అక్కడికి అవని ఏదో పెద్ద డాక్టర్ అయినట్టు. ఇందులో ప్రిస్క్రిప్షన్ లేదేంటి? ఏమైంది? ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. ఇక్కడే ఎక్కడో పడుంటుంది, వెతుకుదాం. పెద్దిరాజు గారు జరగండి. నిహారిక, ఏంటక్క? నువ్వు అత్తయ్య వాళ్ళ రూమ్ లో వెతుకు, మేము ఇక్కడ వెతుకుతాం. సరే అక్క. ఆ స్లిప్ దొరక్కపోతే ఏంటి పరిస్థితి? అవని రావాల్సిందేగా. అంతేగా మరి. అవని ఇంట్లో లేకపోవడంతో ఇంటికి అవిటితనం వచ్చేసినట్టు అయిపోయింది. మాస్టర్, మీరు అవనికి ఎలివేషన్ ఇవ్వడం తగ్గించండి. బావ నిజమే మాట్లాడాడు కదా. అవనిని ఆకాశానికి ఎత్తితే నీకు చాలా సంబరంగా ఉంటుంది. ఆగవని. నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు. ఈసారి నేను ప్రసాదం చెయ్యలేకపోవచ్చు. నువ్వు ఎన్నోసార్లు అక్కడ ప్రసాదాలు చేశావు, అందుకే నువ్వొస్తే బాగుంటుంది. అత్తగా ఆజ్ఞాపించడం లేదు, మేనత్తగా అభ్యర్థిస్తున్నాను. మీరు చెప్పిన దాంట్లోనే మీ ప్రశ్నకి జవాబుంది. అప్పుడు మీ కోడలుగా చేశాను, ఇప్పుడు అలాంటి బంధంతో లేను. మేనకోడలుగా మీ ఇంటికి రాగలను గాని పల్లెటూరికి రాలేను. ఈ ఒక్క సాయం చెయ్యమ్మా. 5 సంవత్సరాలు దూరం ఉంచారు. అప్పుడు ఈ అవని లేకుండా ఏ పండగ ఏ జాతర ఆగిపోలేదు కదా. మీ మాటని ధిక్కరిస్తున్నందుకు క్షమించండి. అవని, రానన్న మనిషిని ఎందుకు బ్రతిమలాడుకుంటారు? ఏంటి? మరక్కడ ప్రసాదం ఎవరు చేస్తారు? నీకు చేత కాదు కదా. మీరు పక్క నుంచి గైడ్ చేయండి, మేం చేస్తాము. అవునమ్మా, ఈ రోజుల్లో వంటలు చేయడం రాని వాళ్ళు కూడా వీడియోలు చూసి వండేస్తున్నారు. నువ్వు పక్క నుండి చెప్తే వీడు ప్రసాదం చేయలేరా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అవని లేనిది, అవని రానిది ఆ కార్యక్రమం సజావుగా సాగదు. అది నాకు తెలుసు. ఏదో కోపం కొద్దీ రాను అని మొహం మీద చెప్పేసింది కాని రాకుండా ఎందుకుంటుంది? చివర్లో జలక్కిస్తుంది చూడండి.
ఎన్ని సందర్భాల్లో క్లైమాక్స్ లో రాలేదు. అమ్మా, ఏంటి బంటు? అక్షయ్ చేత లంచ్ బాక్స్ పంపించకు. ఇక నుంచి నువ్వేరా. అది నేను వండే వంటల్ని తేరగా తింటూ కూర్చోవాలా? ఏదో ఒక పని చెయ్యాలి కదా. అయినా అది లంచ్ బాక్స్ తీసుకొనొస్తే నీకిబ్బంది ఏంటి? స్కూల్ దగ్గర ఊరికే ఉండటం లేదు. నిన్ను అందరిలో అవమానిస్తుందా? లేదు, మరేంట్రా ప్రాబ్లం? కనిపించిన ప్రతి టీచర్ని నాకు స్కూల్లో జాయిన్ అవ్వాలనుందని అడుగుతుంది. అవునా? అవునమ్మా. దాంతో మా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరకొచ్చి, రే బంటు, అక్షయ్ మీ ఇంట్లోనే ఉంటుంది కదా, మీ అమ్మ వాళ్ళ అక్షయాన్ని కూడా స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. మనం బ్యాడ్ అయిపోతున్నాము. దాని సంగతి తేలుస్తాను. పద. నిన్ను తీసుకురావడానికి స్కూల్కి రాకుండా ఇక్కడుందా? దానితో ఒక ఆట ఆడుకుందాం. మ్మ్. ఏ అక్షయ,